పవన్ అంటే పేరు కాదు, పవర్. దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. దశాబ్ద కాలం పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాడు. రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ఏర్పాటులో కీ రోల్ ప్లే చేయడమే కాదు, ఎన్నికల సమరంలో 100% స్ట్రైక్ రేట్ సక్సెస్ సాధించి చరిత్ర సృష్టించారు. ఆయన రాజకీయ వ్యూహాలు మేధావులకు సైతం అంతుచిక్కడం లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన పొలిటికల్ కత్తికి రెండు వైపులా పదునే ఉంటుంది. ఆయన వ్యూహం వైసీపీకి ఉన్న 40% ఓటు బ్యాంకును మరింత డైల్యూట్ చేయడం, వచ్చే ఎన్నికల్లోనూ కూటమిని విజయ తీరాలకు చేర్చడమే. అయితే ఈ విషయంలో జనసేనలో ఒకంత తడబాటు కనిపిస్తోందట. జనసేనాని అనుసరిస్తున్న వ్యూహంపై క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తుందట. ఇంతకీ పవన్ ప్రణాళికలేంటి? ఎందుకు జన సైనికులు అంత అయోమయానికి గురవుతున్నారు? ఏపీలో పక్క వ్యూహంతో పవన్ అడుగులు. అధినేతను సీఎంగా చూడాలని క్యాడర్ కల. పవన్ వ్యూహంపై అయోమయంలో క్యాడర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువులా మారిన పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలోనూ పవర్ఫుల్ లీడర్గా ఎదిగే దిశలో అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి పాలనలో తనదైన ముద్ర వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు అయినా సొంతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయించుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగారు. అయితే ఆది నుంచి జనసేన అధినేతను సీఎంగా చూడాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ఈ విషయంపై పవన్ ఎక్కడా క్లారిటీ ఇవ్వడం లేదు. తాను ఎప్పుడు సీఎం అవుతాను అన్నది ఆయన చెప్పకుండానే 15 ఏళ్లు కలిసి కొనసాగుతామంటూ కూటమిని ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారు. అంటే ఇప్పుడు పవన్ అన్న మాటల ప్రకారం వచ్చే 15 ఏళ్ల పాటు ఆయన సీఎం అయ్యే అవకాశం లేదన్నది స్పష్టమైపోతోంది. ఇదే జనసేనను ఇబ్బందికి గురిచేస్తోందట. మరో 2-3 ఎన్నికల వరకు తాము ఓర్పుతో ఉండక తప్పదన్న ఆలోచన జనసైనికుల్ని కలవరపరుస్తోందట. అయితే ఇది శాశ్వతమేనా అనేది కూడా చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీ పెట్టి 10 ఏళ్లైనా ఒంటరి పోరాటం చేస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఢీకొన్నారు. వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసి అవమానించిన సంయమనం పాటిస్తూ, రాజకీయ విలువలు పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల క్షేత్రంలోనే తేల్చుకుందామంటూ సవాలు విసిరారు. వైసీపీ అధినేత జగన్ ఆయన సైన్యం ఎంత గట్టిగా విమర్శిస్తే అంతకంటే రెట్టింపు స్వరంతో తిప్పికొడుతూ ఏపీ రాజకీయాల్లో సంచలనం కాదు అంతకు మించిన ప్రభంజనాన్ని సృష్టించారు. ఘోర ఓటముల నుంచి అఖండ విజయం దాకా విలక్షణ రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన ఏకైక పార్టీగా జనసేనను తీర్చిదిద్దారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి సహజంగానే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వంతో పొత్తు ఉండడం వల్ల ఈ వ్యతిరేకత జనసేనకు కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని పవన్ ఊహించకుండా ఉండరు. ఒకవేళ ఇదే నిజమై ప్రభుత్వ వ్యతిరేకత కనుక పెరిగితే అప్పుడు ప్లాన్ బిని అమలు చేయడం ఖాయమని మరో చర్చ కూడా జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికలకు ముందుగానే ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేసుకుని అవసరమైతే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఓటర్లను మెప్పించే అవకాశం ఉంటుందన్న అంచనా ఉంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వంలో ఉంటూనే పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. అటు కేంద్రంలోనూ పవన్ మంచి పట్టు సాధించారు. మోడీ, అమిత్ షాలతో సాన్నిహిత్యం పెరిగింది. దీంతో రాజకీయంగా టీడీపీకి ధీటుగా నిలబడాలంటే ఏం చేయాలో అన్నది పవన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో జనసేనకు 21 సీట్లు దక్కాయి. అలాగే 6-7% ఓటు బ్యాంకు సొంతమైంది. కానీ ఏపీలో 40% ఓటు బ్యాంకు పొందడమే పవన్ మాకు టార్గెట్ అని అంటున్నారు. అది జరగాలంటే ఏపీలో బలంగా ఉన్న టీడీపీ, వైసీపీలో ఓ పార్టీ పొలిటికల్గా ఎలిమినేట్ కావాలి. మరోవైపు టీడీపీ గ్రాస్ రూట్ లెవెల్ దాకా బలంగా ఉంది. పైగా నారా లోకేష్ ఆ పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా బలంగా ఉన్నారు. దాంతో టీడీపీని దెబ్బతీయడం అసాధ్యం. అదే సమయంలో వైసీపీ తీరు చూస్తే ఒంటి స్తంభం మేడలా ఉంది. ఇక వైసీపీకి జగన్ ఎంత బలమో అంత బలహీనం కూడా అని గడిచిన కాలంలో రుజువైంది. ఆ పార్టీకి సర్వం సహా జగనే.
ఆయన చుట్టూని అల్లుకున్న పార్టీ. ఇదే అదునుగా భావించిన పవన్ వైసీపీలో ఉన్నవారిని తన పార్టీలోకి రావడానికి తలుపులు తెరిచారు. వైసీపీ చుట్టూ ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటే కనుక ఏపీ రాజకీయాల్లో జనసేన తిరుగులేని పార్టీగా ఎదుగుతుందని భావిస్తున్నారు. ఓ కీలక సామాజిక వర్గ నాయకులను కొనియాడుతున్నారు. వారికి జనసేన అండగా ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు, పార్టీని తప్పించేందుకు తాము 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలని అనుకున్నా కొన్ని కారణాలతో బయటకొచ్చామని చెప్పడంతో పాటు డిప్యూటీ సీఎంగా తాను పరిణతి చెందానన్న వాదనను కూడా పవన్ వినిపించే అవకాశం ఉంది. ఇక సామాజిక రాజకీయ సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నవారు ఎవరైనా కూటమి అధికారంలో ఉంటే, ఓట్లు చీలకుండా ఉంటే వైసీపీకి కష్టమేనని భావిస్తారు. అలా వైసీపీ నేతల్లో కూడా చర్చ రావాలని, ఆ విధంగా వారు జనసేన వైపుగా అడుగులేయాలన్నది పవన్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు. తద్వారా వ్యతిరేక ఓట్లు చీలకుండా, చీలినా వైసీపీకి పడకుండా పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాజకీయాల్లో 2 రెళ్ళు 4 అన్ని వేళల్లో కావు అని అంటారు. వైసీపీలో ఉన్నవారు అంతా అనుభవం ఉన్నవారే. పైగా పొత్తుల ఎత్తులన్నీ ఎన్నికల్లోనూ పారతాయంటే అది కూడా డౌటే అని చెబుతారు. ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలో ఎలాంటి పొరపచ్చాలు లేకపోయినా భవిష్యత్తులో రావన్న గ్యారంటీ లేదు. అందుకే ముందు చూపుతో ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతల్ని పార్టీలోకి తీసుకుంటున్నారన్న టాక్ గాజు గ్లాసు పార్టీలో ఓపెన్ టాక్ అయింది.